హరే కృష్ణ. ఇది ప్రణవానంద్ ప్రభుజీ గారు ఆదిలాబాద్ వచ్చినప్పుడు గోవర్ధనగిరి పూజ గోపాష్టమి సెలబ్రేషన్ జరిపించారు కదా, దాని సందర్భంగా తీసిన వీడియో అండి. నిన్న నైటే మా ఇంట్లో మన ప్రభుజీ ద్వారా కార్తీక దామోదర పూజ జరిగింది. చాలా బాగా జరిగింది. ఆ వీడియో ఇంక ఎడిటింగ్లో ఉందండి. ఇది తెల్లవారి మా ఇంట్లో జరిగినాక తెల్లవారు ప్రభుజీ 3 రోజులు ఆదిలాబాద్లో ఉన్నారండి. తెల్లవారి జరిగిన కార్యక్రమాలు. ఇది లక్ష్మీలీలా మాతాజీ గిరివర్ ప్రభు వాళ్ళ ఇల్లు అండి. రేపటి గోవర్ధనగిరి పూజకి చెప్పన్ భోగ్ చేస్తున్నారు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో. గిరివర్ ప్రభు వాళ్ళ అమ్మగారు. ఇక్కడ ఎవరి బిజీ వాళ్ళకి ఉందండి. మన ఇంట్లో ఏదైనా పెళ్లి కార్యక్రమాలు ఉంటే ఇలా పిండి వంటలు చేస్తాము కదండి, పండగ వస్తే ఇలా అందరం కలిసి ఒకే దగ్గర గిరి గోవర్ధనకి చెప్పన్ భోగ్ ప్రసాదాలు చేస్తున్నాము. కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్, రకరకాల వంటలు కూడా మనకు తెలిసిపోతాయండి ఇందులో ఉండడం వల్ల. భక్తుల సాంగత్యంలో ఉంటే ప్రతి విషయం కూడా చాలా నేర్చుకోవచ్చు కూడా. ఇక్కడ చూడండి, ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి హడావిడి వాళ్ళకి. మేము నిన్న బాగా అలసిపోవడం వల్ల ఈరోజు కాస్త నైట్ మాకు 3 గంటలు అయ్యింది ప్రోగ్రామ్ అంతా అయిపోయి అన్నీ సెట్ చేసేసరికి. అందుకోసం కొంచెం మెల్లిగా వచ్చాను. పాప షూట్ చేస్తుంది. ఈరోజు సాయంత్రం మంగమఠంలో ప్రోగ్రాం ఉంది. అతి పురాతనమైన దేవాలయం అండి మంగమఠం ఆదిలాబాద్లో. ఆ ప్రోగ్రాం అయిపోయినాక రేపు గిరి గోవర్ధన్ పూజ చేస్తారు. అక్కడ బృందావనంలో ఎలాగైతే జరిగిందో ఇక్కడ కూడా దాదాపుగా ఇంచుమించు అలాగే జరిగిందండి. ఇక్కడ మంగమఠంలో ఈరోజు సాయంత్రం ప్రోగ్రాం ఇది. ఊరేగింపుగా విగ్రహాలని తీసుకొచ్చారు నగర సంకీర్తన చేస్తూ. మీ అందరికి ఒక శుభవార్త అండి. అందరూ కూడా నన్ను అడుగుతున్నారు, ప్రభుజీని ఎలా కలవాలి, ప్రభుజీతో యాత్రకు రావాలంటే ఏం చేయాలని. మన సబ్స్క్రైబర్లు, వ్యూవర్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు. వారందరి కోసము ఒక చక్కటి వీడియో చేసి పెడుతున్నాను. చివరిలో కూడా దాని గురించి మొత్తం చెప్పానండి. తప్పకుండా చివరి వరకు వీక్షించండి. హరే కృష్ణ. కుటుంబంలో జన్మించారు. ప్రభుజీ 2018లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. SRM యూనివర్సిటీ చెన్నై నుండి, ఒక టాప్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అన్నమాట. అలాగే ప్రభుజీ చిన్నప్పటి నుండి ఎంతో సాంప్రదాయంగా, ఎంతో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఎందరో మహానుభావుల నుండి ఆధ్యాత్మిక తత్వాలను శ్రవణం చేస్తూ భగవద్భక్తిలో పెరిగారు. చిన్న వయస్సు నుండి కూడా తమ జీవితాన్ని ధర్మసేవకై అంకితం చేయాలనే సంకల్పం ఉండేదన్నమాట. చిన్నప్పటి నుండి ప్రభుజీకి చాలా భగవంతుడు అంటే ప్రాణం, ఇష్టం. ఈవెన్ ప్రభుజీ హాస్టల్కి వెళ్తే హాస్టల్కి కూడా విగ్రహాలను తీసుకెళ్లి విగ్రహాలను సేవ చేశాడు అన్నమాట. శాలిగ్రామ శిలను కూడా ప్రభుజీ సేవ చేసేవాడు. ఇప్పటికీ ప్రభుజీ ఎక్కడికి వెళ్ళినా సరే విగ్రహాలను తీసుకెళ్లి సేవ చేస్తూ ఉంటాడు. అంత గొప్ప మహానుభావుడు. చిన్నప్పటి నుండి యాక్చువల్గా మనం వెళ్తే హాస్టల్స్ వెళ్తే ఎలా వెళ్తాం, ఎంజాయింగ్ మూడ్ లో ఉంటాం. అక్కడ భగవంతుడిని ధ్యానం కాదు కదా, మనం భగవంతుడిని నామం కూడా తీసుకునే పరిస్థితిలో ఉంటాం. కానీ ప్రభుజీ తన యొక్క హాస్టల్ రూమ్ లో విగ్రహాలకు సేవ చేసేవారు అనమాట. ఈవెన్ ఇంజనీరింగ్ హాస్టల్లో కూడా. సో ప్రభుజీ పరమ పూజ్య రాధానాథ్ స్వామి మహారాజుల వారి నుండి దీక్షను స్వీకరించారు. ప్రభుజీ గోవర్ధన్ ఇకో విలేజ్, చాలా మందికి తెలుసు, ఇంటర్నేషనల్ ఫేమస్ గోవర్ధన్ ఇకో విలేజ్ లో నివసిస్తారు. అది దాదాపుగా 100 ఎకరాల్లో విస్తీర్ణమైన మరియు అందమైన స్వయం ప్రస్తావన చేయడం జరిగింది. ఈరోజు ఇంకొక చక్కటి పర్వదినం గోపాష్టమి అని అంటారు. ఎంతమంది విన్నారు ఈ ఫెస్టివల్ పేరు, ఉత్సవం పేరు? బృందావనంలో చాలా పెద్ద ఉత్సవం అన్నమాట గోపాష్టమి. ఈ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్తాను. కృష్ణుడు చాలా
నేను ఆవులతో వెళ్తాను అని మారం చేసేవాడు అన్నమాట ఇంట్లో. మీరు చూడండి, చిన్నపిల్లలు 18 years వచ్చేసరికి మా 45 స్నేహితులు కలిసి రోజు రాత్రి ఆవు పాలు తాగుతూ కృష్ణ పుస్తకం చదివేవాళ్ళు. మేము కూడా కృష్ణుడు దర్శనం ఇస్తాడేమో తెలుసుకోవాలన్నా మీకు కృష్ణుడు దర్శనం ఇచ్చాడా లేదా తెలుసుకోవాలంటే మీరు కూడా ఆవు పాలు తాగుతూ కృష్ణ నేను ఎందుకు చెప్పాలి? గోవు యొక్క విశిష్టత చాలా గొప్పది. గోవులో కూడా ఎప్పుడైతే భగవంతుడు గోవుని అంత ప్రేమించారో, అంత ఆశ్రయించారో, దేవతలందరూ కూడా గోవు లోపలికి దూరిపోయారు. అందరు దేవతలు ఏదో ఒక స్థానాన్ని గోవు లోపల ఎత్తుకొని నేను ఉండాలి అని మీరు చూసారంటే ఎప్పుడైనా గోవు యొక్క పెయింటింగ్ అందరు దేవతలు కనిపిస్తారు. కేవలం ఇద్దరు కొద్దిగా ఏమంటారు, ఇప్పుడు అందరు కింద కూర్చున్నారు, కొంతమందికి అందరూ మధ్యలో కూర్చున్నాను ఎందుకంటే ఇక్కడికి వెళ్తామని దూరంగా కూర్చున్నాను. చూసారా ఏమంటారు వాళ్ళు? తోపులు అంటే మాత్రం రాలేదట గోవు లోపల ఉండడానికి. బాగా ఎనిమిది ఇక్కడ ఉంటాను, మాకు ఏసీ కోచ్ దూరం. ఆయన చూసేసరికి ఆ ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ లేదా టికెట్. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ట్రైన్ లోనే ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి కదా. అయ్యా అందరు దేవతలకి ప్లేస్ వచ్చేసింది, మరి మాకు మాత్రం ప్లేస్ రాలేదు. ఇద్దరు మాత్రం ఉండిపోయారు. ఎవరిద్దరో తెలుసా అండి? ఒకరు లక్ష్మీదేవి, ఇంకొకరు గంగాదేవి. లక్ష్మీదేవి అనుకున్నా నా దగ్గర ఇద్దరు అప్పుడు ఉన్నాయి, నేను ఎందుకు వెళ్ళాలి, గోవుని ఆశ్రయించాను. గంగాదేవి అనుకున్నదంటే అందరు పాపాలు కట్టుకోవడానికి నా దగ్గరకు వస్తే నేను ఎందుకు అది మొత్తం చూసేసరికి పాపం హౌస్ ఫుల్ అయిపోయింది, మొత్తం ఎక్కడ కూర్చోవాలంటే జాగలేదు. అది పాపం పరమాత్మ దగ్గరికి వెళ్ళి, కృష్ణ మేము మాకు ఛాన్స్ ఉన్నప్పుడు వెళ్ళలేకపోయాము, ఇప్పుడేమో మేము కూడా ఉండాలనుకుంటున్నాం, మరి ఏదో ఒక స్థానం ఇవ్వండి అని అంటే పాపం కృష్ణుడు చూసారంటే ఎక్కడ ఖాళీ దొరకలేదు కదా. రెండు స్థానాలు ఉన్నాయి తెలుసా మీకు? ఒకటి గోమూత్రం వచ్చే ప్రదేశం ఏదైతే తోక పై భాగం ఉంటుందో ఆ రెండు ప్రదేశాలు మాత్రం ఇవే. మరి మీకు అయ్యా ఏదైనా పర్వాలేదు తండ్రి ఉంటాను కానీ గంగాదేవిని తీసి గోమూత్రంలో పెట్టారండి. అందుకే చూడండి, ఎక్కడైనా అపవిత్రం అయిందనుకోండి గోమూత్రాన్ని చల్లుతారు, అవునా కదా? ఎక్కడైనా అశుద్ధి, ఎక్కడైనా పూజ పునస్కారం చేయాలి అంటే గోమూత్రంతో ఆ చల్లితే మొత్తం ఆ ప్రదేశం మొత్తం కూడా పునీతం అయిపోతుంది. గోమయాన్ని కూడా మీరు చూసారనుకోండి, అన్ని శుభకార్యాలలో నీ కింద అలుగుతారు గోమయం. ఇంతకుముందు మీరు చూసారనుకోండి, వాటిని నీళ్ళలో బాగా పిసికి ఇంటి ముందు బాగా చల్లేసి మంచిగా ముగ్గేసి ఎంత బాగుండేది. ఇప్పుడు గోమూత్రం లేదు, గోమయం లేదు, గడప లేదు, పసుపు లేదు, ముగ్గు లేదు, ఏం లేదు. ఏముంటాయి అంటే ప్రజలు కూడా నిన్న రాత్రి వచ్చిన బిగ్ బాస్ లో మళ్ళీ ఫ్రూట్స్, అన్ని రకరకాల ఫ్రూట్స్ పెట్టారు. తోయము అంటే నీరు, పాలు, ఇవన్నీ కూడా స్వామి స్వీకరిస్తారు. కాబట్టి ఏవైతే సాత్వికమైన వస్తువులు ఉన్నాయో అవి మనం భగవంతుడికి పెట్టవచ్చు, ఆ సాత్వికమైన వస్తువుల్ని మనం స్వీకరించవచ్చు. రేపు గోవర్ధన పూజ మా ఇంటి దగ్గర ప్రోగ్రాంలో చాలా అంటే భోజనాల దగ్గర బాగా తొక్కేసడం జరిగిందని ఎక్కువైపోయారు జనాలు. అందుకే ఈరోజు పర్టికులర్గా ఇద్దరు మాతాజీలు అనుకున్నామన్నట్టు జరగాలి. అంటే
అంటే అప్పటి వరకు ఓపికతో ఉంటారండి. ఇంకా భోజనాల సమయానికి వచ్చేసరికి హడావిడి చేసేస్తారు. ఒక 10 నిమిషాలు ఆగితే ప్రశాంతంగా తింటారు. కానీ భోజనాల దగ్గరికి రాగానే చాలా పనంతా ఒక రకంగా అయిపోతుంది, ఒక మాదిరిగా అక్కడ వాతావరణం. ఇది వచ్చేసి తెల్లవారి గిరి గోవర్ధన్ పూజ రోజు అండి. ఇక్కడ మన ఆదిలాబాద్ టెంపుల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని టెంపుల్ వీడియో తీశాను. ఇక్కడే ఈ టెంట్ల కింద జరిగింది ప్రోగ్రాం. ఇది వీళ్ళంతా కూడా పొద్దున 6:30 అట్లా వచ్చారు. శ్రీకర్ ప్రభుని అయితే అందరు చూసే ఉంటారు. బృందావనంలో ప్రభుజీతో మనం చూసుంటాము. శ్రీకర్ ప్రభు, నవనీత్ ప్రభు, తర్వాత మహేష్ ప్రభు వీళ్ళంతా కూడా ఆదిలాబాద్లో సేవ చేయడానికి వచ్చారండి. ఇక్కడ ఉదయాన్నే ప్రభుజీ ఆవు పేడతో కృష్ణుణ్ణి తయారు చేశారు. నేనైతే మార్నింగ్ 8 గంటలకు వచ్చాను. వీళ్ళైతే నాకంటే ఇంకా చాలా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. 6:30కి 6 గంటలకి చాలా పొద్దున్నే వచ్చేసారు. ఇంకా నేను ఇంట్లో పనులను చేసుకొని రావడానికి 8 o'clock అయ్యింది. గిరి గోవర్ధన్ విగ్రహం అయితే చాలా బాగా వచ్చిందండి. ప్రభుజీ ఏదైనా పని అనుకున్నారంటే ఆ పని చాలా పర్ఫెక్ట్గా జరగాలని ప్రభుజీ యొక్క సంకల్పం ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరన్నట్టు. ఇక్కడ చూడండి ఎంత అసలు అంటే ఏ విషయంలో అయినా కూడా అది పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి ప్రభుజీ యొక్క ఉద్దేశం. ఏ పని చేసినా కరెక్ట్గా ఉండాలి అన్నది వారి యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అందులో భాగంగానే ఈరోజు గిరి గోవర్ధన్ పూజ చాలా బాగా జరిగింది. ఇదండి మా దేవాలయం ఆదిలాబాద్ది. చాలా విశాలమైన ప్రాంతంలో చాలా చక్కగా ఉంది మా టెంపుల్. హరే కృష్ణ. నిన్నంతా మాతాజీలు చెప్పన్భోగ్ సేవలో ఉన్నారు. ఈరోజంతా చూడండి మార్నింగ్ నుంచి ప్రభుజీ వాళ్ళందరూ కూడా ఈ గిరిరాజ్ గోవర్ధన్ పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇలా మామిడాకులు కట్టేవాళ్ళు మామిడాకులు, కొబ్బరి ఆకులు కట్టేవాళ్ళు, అరటాకులు కట్టేవారు, పువ్వులు అల్లేవారు. ఇలా ప్రతి ఒక్క పనిలో పాలు పంచుకోవాలని ఆసక్తి చూపెట్టడం చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ ప్రభుజీ చూడండి గిరి అక్కడ గోవర్ధన గిరి పైన చెట్లు అరేంజ్ చేయడానికి పిల్లలకు చెప్తున్నారు ఇలాంటి సైజ్ తీయాలని. ప్రభుజీ ఉదయం నుంచి ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటున్నారండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏ లోటు జరగకుండా ఇక్కడ చూడండి అన్ని రాళ్ళు పేర్చి గోవర్ధన గిరిని తయారు చేశారు. అలాగే గోవర్ధన గిరిపై ఏమేమి ఉంటాయి, పక్షులు, చెట్లు, కోతులు, ఇలా అన్ని రకరకాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. ఆవులు, గోవులు, ఇలా ప్రతిదీ కూడా ప్రభుజీ దగ్గరుండి చూసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఆవు పేడతోని ఎంత చక్కగా వచ్చింది, చాలా బాగా కుదిరింది. ప్రభుజీ కూడా అన్నారు చాలా బాగా వచ్చారని. बांसुरी का क्या करना है, बना दे इससे बांसुरी बना दे. ఇక్కడ పిల్లలు చూడండి, పిల్లలు కూడా ఉదయాన్నే వచ్చి మంచి మంచి ముగ్గులు వేస్తున్నారు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు వారికి చేతనైన సహాయం సేవలో పాల్గొన్నారు. ఇక్కడ నవదీప్ ప్రభు బెంగళూరు నుంచి వచ్చారండి. మహేష్ ప్రభు వచ్చేసి మెడ్చల్ నుంచి, అలాగే మన శ్రీకర్ ప్రభు అయితే ఇక్కడే సేవలో ఉన్నారు. ఒక నెల రోజుల నుంచి ఇక్కడే ఉన్నారండి. మా ఇంటికి ప్రభుజీ వచ్చినప్పుడు కార్తీక దామోదర పూజకి కూడా శ్రీకర్ ప్రభు చాలా సేవ చేశారు. వారికి ధన్యవాదాలు. दिख नहीं रहे हैं, ये वाइट ही दिखाई देगा इसलिए मैंने उनको वाइट बोला. ఇక్కడ ఆవు పేడతో చేసిన గిరి గోవర్ధనునికి అంటే గిరి గోవర్ధను ఎత్తుకున్నవాడు కదా. అయితే ఇక్కడ మేము కుందన్స్, మిర్రర్స్ పెట్టి చూస్తున్నాం ఏవైతే బాగా సెట్ అవుతాయి అని చెప్పేసి. పేడ డార్క్ కలర్లో ఉంటుంది కదా ఆవు పేడ, దానికి ఆపోజిట్లో కొంచెం షైనింగ్ వచ్చేలాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఏది పెడితే బాగుంటుందని అన్నీ కూడా ముత్యాలు అవి ట్రై చేస్తూ ఉన్నాము.
ఇక్కడ ప్రసన్న నేను పిల్లలకి డ్రామాకి కావాల్సిన ఐటమ్స్ కోసం వచ్చామండి. ఇది వచ్చేసి మన ఆదిలాబాద్లోని నూతి మీద గణపతి పెడతాం చూడు, అక్కడ ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల డ్రామాకి సంబంధించిన, ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ఏవైనా నాటకాలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. దాని తర్వాత మేము వచ్చేసరికి ఈ చూడండి, గిరిగోవర్ధనుడు ఎంత చక్కగా రెడీ అయిపోయాడు. చూస్తుంటే అమ్మ ఎంత బాగా చేశారని అనిపించింది. ఈ ప్రభుజీ వచ్చేసి చాలా చక్కగా పెద్దవాళ్ళకి కలర్స్ వేస్తున్నారు. మొత్తానికి అయితే అయిపోయింది. ఉంది ఉంది దొరికింది. ప్రభుజీ నిన్న గోపాష్టమి గురించి చెప్పారండి. అది పూర్తిగా వినని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రభుజీ చెప్పిందే నేను మీకు చెప్తున్నానండి. గోపాష్టమి గురించి మీకు ఎంతమందికి తెలుసు అన్నారు. నాకు కూడా నిజంగా తెలియదండి, నిన్ననే ఫస్ట్ టైం వినడం. గోపాష్టమి అంటే ఏంటంటే కృష్ణుడు ప్రతిసారి కూడా నేను గోవులను కాచడానికి వెళ్తాను అని మారం చేస్తుంటే నందమహారాజు వద్దు వద్దని అనేవాడంట. అయితే ఒకరోజు నేను ఖచ్చితంగా వెళ్తాను అని అంటే వారి గురువుగారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించి, ఆ ముహూర్తం అంటే అదే రోజుగా గోపాష్టమి, ఆ ముహూర్తం రోజు ఊరంతా అంటే కృష్ణుడి జన్మాష్టమి వేడుకల కంటే ఎక్కువగా గోపాష్టమి వేడుకలు జరిపించారంట. మొట్టమొదటిసారి మనం స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఇలా అంత సెలబ్రేషన్స్ మనం చేసుకోం, కానీ గోపాష్టమి రోజు భగవంతుడు మొట్టమొదటిసారి గోవుల్ని కాయడానికి వెళ్ళాడు కాబట్టి ఆ రోజు చాలా ఊరంతా కూడా తోరణాలు కట్టించి గోవులన్నింటినీ కూడా బాగా అలంకరించి కృష్ణుడి గోపబాలులందరినీ కూడా బాగా అలంకరణ చేసి మొట్టమొదటిసారి ముహూర్తం పెట్టి కృష్ణుడు గోవుల్ని కాయడానికి వెళ్ళిన రోజు గోపాష్టమి అండి. గోపాష్టమి రోజు వ్రజవాసులు వారి తమ పిల్లల్ని ఎలాగైతే బాగా అలంకరించి గోవుల్ని కాచడానికి పంపించారో అలాగే ప్రభుజీ కూడా మా పిల్లలందరినీ కూడా గోపబాలులాగా రెడీ చేయమంటే పిల్లలందరికీ కూడా ఇలా ధోతి కుర్తా కట్టించి తర్వాత ఇది పట్క చుట్టించడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా చాలా ఆసక్తితో రెడీ అవుతున్నారు. ఇదివరకు చెప్పినట్టుగా వారు దయచేసి ఇక్కడ మన వాలంటీర్స్ ఉన్నారు, మన సుష్మిత మాతాజీ కానీ, రచనా మాతాజీ, ప్రజ్ఞా మాతాజీ, స్వాతి మాతాజీ, వీరికి హ్యాండ్ ఓవర్ చేసి నైవేద్యాలను. పిల్లలకి ఇలా గోపబాలులాగా రెడీ అవ్వడం అంటే బాగా నచ్చింది, చాలా ఇష్టంగా రెడీ అయ్యారండి. పిల్లలందరినీ కూడా ప్రభుజీ ఒకసారి లైన్లో నిల్చోబెట్టి ఫోటో ఇస్తున్నారు. చాలా బాగా జరిగింది గోపాష్టమి వేడుకలు, గిరి గోవర్ధనుని పూజా కార్యక్రమాలు, తర్వాత గోవులకి సేవ ఎలా చేయాలి, గోవుల్ని ఇబ్బంది పెడుతూ చేయకూడదు, ఎలా చేయాలి అన్న విషయం కూడా ప్రభుజీ నిన్నటి క్లాస్లో చాలా చక్కగా వివరించారండి. ఇక్కడ చూడండి, ఈ ఆవు ఎంత భయపడుతుంది మాల వేసుకోవడానికి, ఇంకా అది భయపడుతుందని చెప్పేసి వేరే ఆవుని తీసుకొచ్చారండి. ఏంటంటే ఇక్కడ కీర్తన జరుగుతుంది కదా, ఆ డోలక్ సౌండ్కి మైక్ల సౌండ్కి ఆవులు చాలా బెదిరిపోతున్నాయండి. కృష్ణ హే కృష్ణ సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. గోపాష్టమి రోజున ప్రవచనంలో ఎంతమంది ఉన్నారు? నిన్న ప్రవచనానికి ఎంతమంది వచ్చారు? చాలా మంది ఉన్నారు. అయితే నిన్న మనం ప్రవచనం చెప్పుకుంటున్నప్పుడు గోవు లోపల లక్ష్మీ స్థానం ఎక్కడ అని చెప్పాం. ఎంతమంది గుర్తుంది? ఆవు యొక్క పృష్ఠ భాగంలో లక్ష్మీ స్థానము. అలానే ఆవు గంగా స్థానం ఎక్కడ? గోమూత్రంలో గంగా స్థానము అని. ఆవు యొక్క పృష్ఠ భాగానికి మనం ఆరాధన చేయబోతున్నాం. అందరు జాగ్రత్తగా మంచి భక్తి శ్రద్ధ విశ్వాసాలు, కృష్ణుడి పట్ల మంచి భక్తి
భగవంతుడి యొక్క భక్తి మార్గం పైన శ్రద్ధ, విశ్వాసం, భక్తుల యొక్క సాంగత్యం అందరికీ మనం లక్ష్మీదేవి కటాక్షించాం. త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం. ప్రకృతిం వికృతం విద్యాం సర్వభూతహిత ప్రదాం. శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. వాచాం పద్మాలయాం. దీని తర్వాత గోసేవ చేసుకొని, గోసేవ తర్వాత ప్రభుజీ చెప్పారు, అందరూ కూడా గోవుల్ని ఇబ్బంది పెట్టకండి, అందరూ ప్రశాంతంగా కూర్చోండి, గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ గోవుని ఇబ్బంది చేయకండి అంటే మన వాళ్ళు ఎక్కడ వింటారండి? ఎంత చెప్పినా కూడా గోవులకి అందరూ కూడా ప్రదక్షిణ చేసి తర్వాత దీని తర్వాత హారతి తర్వాత ప్రభుజీ కొంచెం అంటే ప్రవచనం చెప్పారు. ప్రవచనం తర్వాత గిరి గోవర్ధనుని పూజ జరిగింది. పూజ తర్వాత అందరం కూడా ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళామండి. ప్రభుజీ ప్రవచనం చాలా బాగుంది, ఎవరు కూడా మిస్ కాకండి, తప్పకుండా వినండి. ఏం కావాలి నీకు, ఏది కావాలన్నా చేస్తాను అని అన్నారట కృష్ణుడు. మీరు కూడా నేర్చుకోండి ఎలా మంచి గృహస్థాశ్రమం ఎలా నడవాలి. కృష్ణుడు అన్నట్టు మీరు ఏది కావాలన్నా చేస్తాను అన్నట్టు. సరే అని రాధారాణి అన్నదట, నాకు గోవర్ధనం, యమున, బృందావనం ఈ 3 లేకపోతే నేను రాను అని. మీకు ఒక విషయం తెలుసా? గోలోక బృందావనంలో ఒకసారి శ్రీమతి రాధారాణి కృష్ణుడికి ప్రార్థన చేస్తుంది, కృష్ణ నన్ను విహరించడానికి నాకు ఒక అద్భుతమైన ప్రదేశం కావాలి అని. అంటే శ్రీకృష్ణుడు తన హృదయం లోపల రాధారాణి పట్ల ఉండే ప్రేమనంతా కూడా ఒక ముద్దలా చేసి బయటికి తీసి ఒక పర్వతంగా వ్యక్తపరిచారట. అదే గిరిరాజ్ మహారాజ్ యొక్క స్వరూపం. కృష్ణుడికి రాధారాణి పట్ల ఉండే ప్రేమనే గోవర్ధనుడు. అయితే శ్రీమతి రాధారాణి, అయ్యో మీకేమొచ్చింది రండి అంటే, వెంటనే ఆపు కృష్ణ, ఆపేసే ఫ్లూట్ వాయించడం ఆపేసే. ఎందుకు ఆపేయాలి అంటే, నువ్వు అరణ్యంలో ఫ్లూట్ వాయిస్తే రాళ్ళన్నీ కరిగిపోతాయి. అయితే గోవర్ధనం కరిగిపోయింది అనుకోండి, రేపు పొద్దున కల్లా మన అందరం చట్నీ అయిపోతాం, నువ్వు ఆపేసే ఫ్లూట్ వాయించడం. అందరిది రండి. ఏంటండి అంటే, కృష్ణుడిని ఆనందంగా చూడాలి, కృష్ణుడు బాగుండాలి. వాళ్ళకి వాళ్ళ యొక్క చింత ఏం లేదండి. మేమేమైపోయినా పర్వాలేదు, కృష్ణ నువ్వు పట్టుకోకు, వదిలేసాయి, మేము పోతాం, కానీ నువ్వు కష్టపడకు, అది భక్తి. ఇప్పుడు జనాలు టీవీలలో చెప్పే జనాలు పూజలు చేసి గుడికి వెళ్ళి దీపం అసలు మన గోమాతని పూజిస్తాం కదా, అంటే ఎద్దుని మనం కోయడానికి ఉంటది, గోవుని కోయడానికి ఉండదు. అని ఎద్దుని కోయడానికి ఎందుకు ఉంటుంది? గోమాత తల్లి ఒకటి చేసి తండ్రిని కోసేయచ్చా మనం? అది ప్రభుజీ, మేము కూడా దీని గురించి ఆల్రెడీ పెట్టినాము. అయితే వాళ్ళు పర్మిషన్ ఉంది అది ఇది అని అంటున్నారు. ఎవరి పర్మిషన్ ఉంది? పర్మిషన్ ఉంది దేవుడి దగ్గర నుంచా? గవర్నమెంట్ నుంచా? అదే కదా ప్రాబ్లం. మనం ఏమనుకున్నాం ఇందాక, గో సంరక్షణ చేయాలి, గవర్నమెంట్ నుంచి ఆపాలి అనేది మనకు కావాలి. గోవు అయినా ఎద్దైనా ఏ ప్రాణిని కూడా చంపనివ్వకూడదు. అలాంటిది గోవు ఎద్దు 2 ఒకటే తత్వం. కాబట్టి ఎద్దుని గౌరవించాలి, గోవుని గౌరవించాలి, బర్రెని గౌరవించాలి. కృష్ణుడి దగ్గర బర్రెలు కూడా ఉండేవి, తెలుసా మీకు? బర్రెలు కాదు, మేకలు కూడా ఉండేవి కృష్ణుడి దగ్గర, గొర్రెలు కూడా ఉండేవి కృష్ణుడి దగ్గర. కాబట్టి ఏ ప్రాణిని హింసించకూడదు, అన్ని ప్రాణులు కృష్ణుడికి చెందినవి. అవునా కదా? కృష్ణుడు జగదీశ్వరుడు. శివుడిని ఏమంటాం? పశుపతి అని అంటాం. అవునా కదా? ఆయన పశువులకి నాయకుడు. కాబట్టి జనాలు శివుడు పూజ చేస్తారు, దాని తర్వాత చికెన్ మటన్ తింటూ ఉంటారు. శివుడు ఏం చేస్తాడో తెలుసా? అటువంటి వాళ్ళపైన 3వ కన్ను తెరుస్తాడు, ఆయన అనుగ్రహ కళ్ళు నువ్వు చూపించడానికి. చాలా మంది అంటారు, అరే భక్త కన్నప్ప పెట్టలేదా శివుడికి అని అంటారు. ఆయన శివుడికి పెట్టాడు, ఆయన తినలేడు. అవునా కదా? కాబట్టి ఆయన భక్తి భావాన్ని భక్తి అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎటువంటి జీవహింస ఉండరాదు, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. కాబట్టి అటు కృష్ణుడికైనా, విష్ణువుకైనా, నారాయణుడికైనా, శివుడికైనా, అమ్మవారికైనా. ఇప్పుడు చూడండి, ఒక పతివ్రత నారి అని అంటే భర్త ఏమైతే చేస్తుందో భార్య కూడా అదే చేస్తుంది కదండి. శివుడు పరమ సాత్వికమైన స్వభావం కలిగిన వాడు. నిమ్నగానం యథా గంగా దేవానాం అచ్యుతో తదా వైష్ణవానాం యథాశంభు పురాణానాం ఇదం తదా అని చెప్తారు. అందరికంటే గొప్ప విష్ణు భక్తుడు. ఆయన కేవలం భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తారు. కాబట్టి అమ్మవారు కూడా
కేవలం భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తుంది కానీ ఎటువంటి మాంసాన్ని మద్యాన్ని స్వీకరించరు. కాబట్టి శివ ఆరాధనలు, శక్తి ఆరాధనలు, విష్ణు ఆరాధనలు ఎక్కడ కూడా సనాతన ధర్మంలో మాంసాహారానికి చోటు లేదు. గుర్తుపెట్టుకోండి. హరే కృష్ణ ప్రభుజీ, ఈ తండ్రి ఆయనే కదా. అమ్మవారికి మనం బలులిస్తూ ఉంటాం, అమ్మవారికి కోళ్ళు కానీ మేకలు కానీ పోస్తూ ఉంటాం. వాటికి కూడా తల్లిదండ్రి అమ్మవారి, వాటికి కూడా తల్లి అమ్మవారి. మరి అమ్మవారికి మనం బలులిస్తాం, సో వాటి బిడ్డల్ని మనం కోస్తున్నాం కదా, అది ఎంతవరకు న్యాయం? మీరేమంటారు? అన్యాయం. అదే మేము కూడా చెప్పేది. కానీ అక్కడ ఉన్న గుళ్ళు పూజలు కూడా బలులి. పశువు యొక్క ప్రవృత్తి ఉంది కాబట్టి అది అమ్మవారికి బలిచ్చేది ఏంటి అంటే ఆ పశు ప్రవృత్తిని బలించాలి కానీ పశువుని కాదు. ఎప్పుడైతే మనం మన లోపల ఉండే చెడుతనాన్ని కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరికాయలు కొట్టి నెంబర్ 1 కొబ్బరికాయలు కొట్టడానికి. ఎందుకు కొబ్బరికాయ కొడతాము అంటే మన బుర్ర కూడా ఒక టెంక లాంటిదండి. మనం కూడా టెంక ఎంత గట్టిగా ఉంటాం, మనం కూడా అంత గట్టి వాళ్ళు వంగనే వంగమన్నమాట. కానీ పరమాత్మ దగ్గర ఏంటి, ఎప్పుడైతే కొబ్బరికాయ కొడతామో మన యొక్క అహంకారాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నట్టు. అరే నేను కూడా ఈ టెంక లాంటి వాడిని, కానీ నీ పాదాల ముందు నేను కూడా విరగాల్సిందే, నీ పాదాల ముందు నేను కూడా ముక్కలయ్యి వినయం పొందాల్సిందే అని తలనీలాలు ఇవ్వాలి అని అంటాం. మన జుట్టు డాండ్రఫ్ తో ఉన్న జుట్టు వెంకటేశ్వర స్వామి ఏం చేసుకుంటారని అని టీవీలలో చెప్పంగానే మనం కూడా బేష్ బేష్ అని అనుకుంటాం. ఎందుకు తలనీలాలు ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు చూడండి, టైం దొరికింది అనుకోండి, మిర్రర్ కనిపించింది అనుకోండి, కొంతమంది అయితే జేబులోనే పెట్టుకుంటారు, దువ్వెని తీసి ఎప్పుడు పడితే అప్పుడు దువ్వుకుంటుంటారు. ఎందుకు అంటే జుట్టు ఉంటే చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తాము లేదా బ్యూటిఫుల్ గా కనిపిస్తాము అని. కృష్ణ నువ్వొక్కడవే హ్యాండ్సమ్ ప్రపంచంలో, నేను నీ యొక్క దాసుని అనే భావన మనకి రావడానికి తలనీలాలు అర్పణ చేస్తాం. కాబట్టి మనం చెప్పిన దాంట్లో అన్నిట్లో ఆంతరంగికం ఏంటో మనం తెలుసుకోవాలి. పశు బలి అంటే పశువుని బలించుటే కాదు, కట్టేసుకోండి. అవునా? ఎందుకు? ఆవిడ అంత పతివ్రత స్త్రీ కాబట్టి ఒక భర్త లేని సుఖాన్ని నేను ఎందుకు అనుభవిస్తా అని అనుకున్నాను. ఇప్పుడు మనందరం కృష్ణుణ్ణి మన యొక్క స్వామిగా భావిస్తున్నాం, మన యొక్క నాయకుడిగా భావిస్తున్నాం, మేము ఆయన యొక్క దాసుడిగా అనుకుంటాం. మీరు చూడండి, ఏ కృష్ణ ఆలయంలోనైనా ఉల్లిపాయ పెడతారా కృష్ణుడికి? మీరు గుళ్ళోకి వెళ్ళి నైవేద్యాలు తింటారు కదా, పెరగన్నము, చక్కెర పొంగలి, పులిహోర, ఎందులోనే ఉల్లిపాయ వేస్తారా? ఎందుకంటే భగవంతుడికి ఇష్టం లేదు, భగవంతుడు తినడు కాబట్టి. భగవంతుడు తినంది మనం ఎందుకు తినాలి చెప్పండి? అవునా కాదు? భగవంతుడు తినంది మనం తినాం, ఎందుకంటే మనం ఆయన యొక్క దాసులం కాబట్టి, ఆయన యొక్క సేవకులం కాబట్టి. అందుకోసం ఇంకొక రీజన్ ఏంటో చెప్తాను. ఉల్లిపాయ తినటం వల్ల మనకి రజోగుణ ప్రవృత్తి, తమోగుణ ప్రవృత్తి అని పెరిగిపోతాయి. అవి మనల్ని ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవటానికి దూరంగా పెట్టేస్తూ ఉంటాయి. అందుకోసం మనం తినాలి. ఇంకో విషయం చెప్తాను, మీరు ఉల్లిపాయ వేసారనుకోండి, ఏ కూర వేసినా వాటి వాసనే వస్తుంది, వాటి రుచే వస్తుంది. బెండకాయ తినాలంటే ఉల్లిపాయ ఉంటుంది, దొండకాయ తినాలంటే ఉల్లిపాయ ఉంటుంది, వంకాయ తినాలంటే. కోట్ల మంది ఉన్నారు, అవి ప్రజల మీద ఎట్లా ప్రభావం చూపుతారు? ఏమి చూపించారు, ఏ గ్రహము ఎవరిపైన ఏమి చూపించారు. ఎందుకో తెలుసా అండి, అన్నిటికంటే గొప్ప గ్రహం. ఇక్కడ గిరిరాజ్కి చెప్పన్ భోగ ప్రసాదం చూపెట్టిన తర్వాత తెరలు తొలగిస్తున్నారండి. అందరికి కూడా దర్శనం కలిగించారు. దీని తర్వాత హారతి అందరూ కూడా చూసి చాలా ఆనందించారండి. బృందావనంకు రాలేని వారు అందరూ కూడా ఇక్కడే గిరి గోవర్ధనునికి ప్రదక్షిణ చేసుకోవడం, వారి దర్శనం చేసుకోవడం అంతా కూడా చాలా అదృష్టంగా భావించారు. ప్రభుజీ వల్లనే ఇదంతా కూడా సాధ్యమైందండి. ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో, ప్రభుజీ ఏదైనా కూడా ప్లాస్టిక్ రహితంగానే చేయాలంటారండి. అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగానే. అందుకోసమే అక్కడ విగ్రహం అక్కడ డిజైన్ మనం వేసింది కృష్ణుడిది, గోవర్ధన గిరిదారిది కూడా ఆవు పెండతో వేశారు. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే స్ట్రాలు ఎక్కడ కూడా వాడలేదండి. స్ట్రాల ప్లేస్లో మనము ప్రభుజీ చెప్పారు కదా, పాపాయ కొమ్మలకి స్ట్రా లాగానే వస్తాయి కదా ఆ పైప్స్ని స్ట్రా లాగా వాడారు. అలాగే ఇక్కడ చూడండి, అన్నీ కూడా మట్టి పాత్రలలోనే జ్యూసెస్ కానీ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఒక ప్లాస్టిక్ వస్తువు కూడా ప్రభుజీ వాడనీయరండి. ఎకో ఫ్రెండ్లీగానే ఉండాలని చెప్తారు. మనకి కూడా మన పిల్లలకి కూడా అదే అలవాటు చేయాలండి.
గుర్తుందా మీ అందరికీ? గోవర్ధన పర్వతం పైన ఏమేం కనిపిస్తున్నాయి మీకు? ఏమేం కనిపిస్తున్నాయి? ఆవులు, గోవులు కనిపిస్తున్నాయి, ఇంకా కోతులు, నెమళ్ళు కనిపిస్తున్నాయి, ఇంకా కోతులు, కోతులు కనిపిస్తున్నాయి, ఇంకా కృష్ణ, శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు, గోపిక, గోపికలు కనిపిస్తున్నారు, శ్రీమతి రాధారాణి కనిపిస్తుంది, ప్యారెట్స్ కనిపిస్తున్నాయి, మన అక్షయ్ అంటున్నాడు, ఇంకా లలిత విశాఖతో శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిస్తున్నారు, గోవులతో శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిస్తున్నారు, బలరాముడితో శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిస్తున్నారు. ఎంత చక్కగా స్వామి సేవ సాధిస్తున్నారు. ఆయన ఒక శ్రీ ముఖమండలం కూడా మనకు దర్శనమిస్తుంది. దాంతోపాటు ఇది గోవర్ధన పర్వతము అని మనం అనుకుంటే గోవర్ధనుడిని ఎత్తినవాడు కూడా ఉండాలి కదండి. ఆ గోవర్ధన ధరణుడే ఇక్కడ కింద మనం ఇక్కడ ఆవు పేడతో అలంకరించుకున్న గోవర్ధన స్వరూపాన్ని మీరు ఇక్కడ వేసి దర్శనం చేసుకున్నప్పుడు దర్శనం చేసుకోవచ్చు. చక్కగా ఇక్కడ గోవర్ధన గిరిని ఎత్తుతున్న శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనం అవుతుంది. ఆయనకి మనం బృందావనంలో అన్నంత కాక మనం ఏదో శ్రద్ధ కొలది కొద్దిగా నైవేద్యములు తయారు చేసాం. ఈసారి మనం ఇన్ని నైవేద్యములు చేసుకున్నాం. నెక్స్ట్ టైం మనం ఈ మొత్తం ఇదంతా కవర్ అయిపోయి అంత నైవేద్యములు చేసుకోవాలి. ఎంతమంది చేస్తారు చేయొచ్చండి? దేవుడి ముందు చేయొచ్చుతున్నారు, గుర్తుపెట్టుకోండి. అందరు ఫోటోలు తీసుకోండి, వచ్చే సంవత్సరం వీళ్ళకి ఫోన్ చేస్తాం. కాబట్టి మనం భగవద్ ఆరాధనలో ఎటువంటి ప్రకృతికి హాని అనేది మనం చేయకూడదు. మీకో విషయం తెలుసా? భగవంతుడికి ఎన్నో రకాల జ్యూసులు చేశారు. జ్యూస్లలో స్ట్రాలు వేశారు. స్ట్రాలు కూడా ప్లాస్టిక్కి కావు. దేనివో తెలుసా మీకు? పప్పాయ చెట్టు ఉంటుంది కదా, పప్పాయ చెట్టుకుంటే కాడ లోపల రంధ్రం ఉంటుంది అనమాట. అది న్యాచురల్ స్ట్రాగా వాడుకోవచ్చు. తెలుసా మీకు ఈ విషయం? కాబట్టి ప్లాస్టిక్ కలర్లతో నోట్లో పెట్టుకోకండి, పప్పాయ స్ట్రాలు వాడండి. కాబట్టి స్వామికి కూడా మనం పప్పాయ స్ట్రాలతో నైవేద్యాన్ని సమర్పణ చేస్తాం. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మనకి భక్తి, శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం, ధర్మ పరిరక్షణ, గో సేవ చేసుకునే శక్తి ఆ గోవర్ధనుడు ఇవ్వాలి అని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మేము నిన్న చేసిన చెప్పన్బోగు పదార్థాలండి. కొందరికి చేయడానికి వీలు కాని వాళ్ళు ఇళ్లలో చేసుకొని వచ్చారు. ఇళ్లలో చేసుకోవడం కూడా వీలు కాని వాళ్ళు ఏమిటంటే పళ్ళు, పళ్ళ రసాలు, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకురావచ్చని ప్రభుజీ చెప్పారు. అందరూ కూడా ఎవరికి ఏది వీలైతే అది తీసుకొచ్చి పెట్టారండి. అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే రేపటి ఒక వీడియో చేసి పెడుతున్నాను నేను. ఏంటంటే బృందావన్ యాత్రకి వెళ్ళొచ్చిన నుంచి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రభుజీని కలవాలంటే ఎలా కలవాలి, అలాగే నెక్స్ట్ యాత్రకి మేము రావాలనుకుంటే ఎలా రావాలి అని అడుగుతున్నారు కదండి. మీ అందరి కోసమేనండి ఈ వీడియో చేసి పెడుతున్నాను. నెక్స్ట్ యాత్ర భద్రాచలం యాత్ర ప్రభుజీ ప్లాన్ చేశారండి. అది వచ్చేసి జనవరిలో ఉంది. ఆ యాత్ర విశేషాలు, ఎవరైతే రావాలనుకుంటున్నారో వారికి ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇవన్నీ వివరాలు కూడా నేను రేపటి వీడియో చేసి పెడుతున్నానండి. రావాలనుకున్న వారు తప్పకుండా ఆ వీడియో చూసి దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో తప్పకుండా కలుద్దామండి. మా ఈ గిరి గోవర్ధన్ పూజ ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. హరే కృష్ణ, మళ్ళీ కలుద్దాం. ఇక్కడ చెప్పన్బోగు పెట్టిన ప్రసాదాన్ని అందరికీ కూడా వడ్డన చేయడానికి పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రసాదాన్ని అందజేస్తారండి. అమ్మ